శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా, సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్కి స్వాగతం. ఈ 2026 సంవత్సరం ఆగస్టు నెల 13వ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అయితే ప్రారంభమైందండి. ఈ శ్రావణ మాసము 2026 సంవత్సరము ఆగస్టు నెల 13వ తేదీ పాడ్యమి తిథితో ప్రారంభమై 2026 సంవత్సరం సెప్టెంబర్ నెల 11వ తేదీ అమావాస్య తిథితో ముగుస్తున్నది. ఈ శ్రావణ మాసం హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన మాసంగాను శుభప్రదమైన మాసంగాను చెబుతారు. ఇది శివకేశవులకు మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం. ఈ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి ప్రత్యేకమైన ఆధ్యాత్మికమైన విశిష్టత ఉన్నది. శ్రవణ నక్షత్రంతో కూడిన పౌర్ణమి గల మాసం కావున ఇది శ్రావణమైనది. ఇది పూర్తిగా పూజలు, వ్రతాలు, నోములకు నెలవు. సోమవారము శివునికి ప్రీతికరంగా సోమవారాల్లో రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తారు. మంగళవారాల్లో కొత్తగా పెళ్ళైన వారు మంగళ గౌరీ వ్రతాలు ఆచరిస్తారు. శుక్రవారం శ్రీ మహాలక్ష్మి వ్రతము ద్వారా లక్ష్మీదేవిని కొలుస్తారు. శ్రావణ మాసంలో ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ శ్రావణ శనివారాలు ఈ సంవత్సరము 4 వచ్చాయండి. అవి 2006 సంవత్సరం ఆగస్టు నెల 15వ తేదీ తదియా తిథితో వచ్చిందండి. రెండవది 2026 సంవత్సరం ఆగస్టు నెల 22వ తేదీ దశమి తిథితో వచ్చిందండి. మూడవ శ్రావణ శనివారము ఆగస్టు నెల 29వ తేదీ పాడ్యమి తిథితో వచ్చింది. ఇక ఆఖరి శనివారము 2026 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ నవమి తిథితో వచ్చాయండి. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ శ్రావణ శనివారాల్ని ఏ విధంగా పూజించాలి స్వామివారికి, తర్వాత పరిహారాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసం పరమశివునికి, శ్రీ మహావిష్ణువునికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే శనివారాలకు ఒక ప్రత్యేకమైన విశిష్టత ఉన్నది. శ్రావణ శనివారాలు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆరాధనకు చాలా శ్రేష్టమైనవి. శ్రావణ మాసం విష్ణుమూర్తి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో కూడి ఉంటుంది. శనివారము నాటికి అధిపతి శనిదేవుడు కాగా ఆయన ఆదిదేవత శ్రీ మహావిష్ణువు. అందుకే ఈ రోజుల్లో స్వామివారిని పూజిస్తే అనంతమైన సుఖ సంతోషాలు లభిస్తాయి. శనిదేవుడి ప్రభావము అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, ధనాష్టమ శని ఉన్నవారు శ్రావణ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని లేదా శనిదేవుడిని ఆరాధిస్తే శని భగవానుడు ప్రసన్నుడై కష్టాల నుంచి ఉపశమనం కలిగిస్తాడు. శ్రావణ శనివారాల నాడు మహాలక్ష్మితో కూడిన శ్రీనివాసుణ్ణి పూజించడం వల్ల గృహంలో స్థిర లక్ష్మీదేవి నివాసం ఉంటుందని నమ్మకం. శ్రావణ శనివారం రోజున ఉదయాన్నే లేచి పూజా కార్యక్రమాలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలి. సూర్యోదయానికంటే ముందే మేల్కొని అభ్యంగ స్నానము అంటే తలస్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. పూజా స్థలము సిద్ధం చేయటం, పూజా మందిరాన్ని శుభ్రం చేసి వెంకటేశ్వర స్వామి, విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని పూలతో, తులసి దళాలతో అలంకరించుకోవాలి. ఆవు నేతితో లేదా నువ్వుల నూనెతో 2 ప్రమిదలలో దీపాలు వెలిగించాలి. శ్రీనివాసుడికి తులసిమాల సమర్పించటం అత్యంత ప్రీతికరం. ఓం నమో వెంకటేశాయ లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. స్వామివారికి నైవేద్యంగా శనగలు, ఉడకబెట్టినవి, అటుకులు, బెల్లము, చక్కెర పొంగలి లేదా పాలు, పండ్లు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. ఈరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం, వెంకటేశ్వర వజ్రకవచం లేదా వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవడం, వినడం చేసిన అత్యుత్తమ ఫలితాలనిస్తుంది. ఇక ఇంట్లో పూజ చేయలేని వారు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తులసిమాల సమర్పించాలి. 7 కొండల స్వామి పేరు మీద 7 ఒత్తులతో దీపారాధన చేయటం శ్రేష్టం. లేదా రావి చెట్టు క్రింద నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము, రావి ఆకుపై ప్రమిద ఉంచి దీపం వెలిగించటం వల్ల శని దోష తీవ్రత తగ్గుతుంది. అలాగే పేదలకు లేదా సహాయం కావాల్సిన వారికి అన్నదానం చేయటం చాలా గొప్ప పరిహారం. నువ్వుల నూనె, ఇనుము వస్తువులు లేదా నీలం రంగు లేదా నలుపు రంగు వస్త్రాలు దానం చేయాలి. అలాగే శనిదేవుని వాహనమైన కాకికి శ్రావణ శనివారం నాడు బెల్లం కలిపిన అన్నం లేదా
అట్టు పెట్టడం వల్ల పితృదోషాలు, శని దోషాలు తొలగిపోతాయి. వీలైతే 2 పిండి ప్రమిదలు చేసుకుని పూజలు ఏర్పాటు చేసుకోవాలి. అలాగే ఈరోజు రావి చెట్టు కింద దీపారాధన చేస్తే చాలా మంచిది. గుడి దగ్గర రావి చెట్లు ఉంటాయి కదండి, అక్కడ చేసుకుంటే చాలా మంచిది. ఆ విధంగా చేయలేని వారు రావి ఆకులు తెచ్చుకొని ఇంట్లోనే దీపారాధన చేసుకోవచ్చు. రావి ఆకు పైన మట్టి ప్రమిద కానీ ఇత్తడి ప్రమిద కానీ ఉంచి దానిలో నువ్వుల నూనె వేసి 7 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి స్వామివారికి ముందు దీపారాధన చేసుకోవాలి. తర్వాత ఏ పూజకైనా ముందుగా పూజించాల్సింది విఘ్నేశ్వరుని గనక ఆ స్వామివారికి షోడశోపచార పూజ కానీ పంచోపచార పూజ కానీ చేసుకోవాలి. తర్వాత వెంకటేశ్వర స్వామివారిని ఆవాహనం చేసుకోవాలి. ఇక్కడ నేను స్వామివారితో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజలో పెట్టుకున్నానండి. విష్ణుమూర్తి ఉన్న చోట లక్ష్మీదేవి ఉంటారు, లక్ష్మీదేవి ఉన్న చోట విష్ణుమూర్తి ఉంటారు. ఈ ఇద్దరిని శ్రావణ మాసంలో పూజించటం వల్ల మన ఇల్లు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగుతుంది అని అంటారు. అందుకని ఈ శ్రావణ మాసంలో తప్పకుండా స్వామి అమ్మవారిని ఈ శనివారం రోజున పూజించుకోవాలి. వరిపిండి, బెల్లము, ఆవు నెయ్యి, ఆవు పాలు కలిపి చేసిన ప్రమిదలో దీపారాధన చేయడం చాలా విశేషం. అలాగే స్వామివారికి నైవేద్యంగా అటుకులు, బెల్లము, శనగలు, పానకము, వడపప్పు నైవేద్యంగా సమర్పించుకోవచ్చు. స్వామివారికి నేను ఇక్కడ పళ్ళని నైవేద్యంగా సమర్పిస్తున్నాను. అలాగే తాంబూలం సమర్పయామి అంటూ తాంబూలాన్ని కూడా సమర్పించుకున్నాను. ఆచరించవలసిన నియమాల విషయానికి వస్తే, మంది శ్రావణ శనివారాల్లో రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము స్వామివారిని దర్శించుకుని లేదా దీపారాధన ముగించుకుని తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని ఏకభుక్తము అంటే ఒంటిపూట భోజనం చేస్తారు. లేదు అంటే నిరాహారం, ఆహారం తీసుకోకుండా, వండినవి తీసుకోకుండా పండ్లు, పాలు తీసుకుంటూ ఉపవాసం చేసి స్వామివారికి 2 పూట్ల పూజ చేసి సాయంత్రము పలహారం ఏదన్నా తీసుకుంటారు. అలాగే కటిక ఉపవాసం అంటే ప్రొద్దుటి నుంచి ఏమీ తినకుండా సాయంత్రం మాత్రమే పూజ అయిన తర్వాత నైవేద్యంగా పెట్టినవి తీసుకుని ఉపవాసాన్ని విరమిస్తారు. శ్రావణ శనివారాల్లో శ్రీనివాసుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే ఇంట్లో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయని, శనిదేవుని అనుగ్రహంతో కష్టాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. అలాగే ఈరోజు బ్రహ్మచర్యాన్ని పాటించాలి, భూశయనం చేయాలి, అలాగే సాత్విక ఆహారాన్ని తీసుకోవాలి. మద్యము, మాంసము ముట్టుకోకూడదండి. స్వామివారికి పసుపు రంగు పూలతో కానీ సువాసన భరితమైన పూలతో కానీ పూజించాలి. తప్పకుండా తులసి మాలనైతే స్వామివారికి అలంకరింపజేయాలి. కనీసము ఒక తులసి దళాన్నైనా స్వామివారి పాదాల చెంత ఉంచి ఆ స్వామివారికి నమస్కారం చేసుకోవాలి. తులసి దళం సమర్పించని పూజ స్వామివారు అంగీకరించరు. అందుకని తప్పకుండా ఒక తులసి దళానైనా స్వామివారికి సమర్పించుకోవాలి. స్వామివారి యొక్క గోవింద నామాలు చదువుకుంటూ పూజ చేసుకోండి. సహస్రనామాలు, అష్టోత్తర శతనామావళి అవన్నీ చదవలేని వారు గోవింద నామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు. లేదు అంటే వింటూనైనా స్వామివారికి పూజ చేసుకోండి. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ శ్రావణ శనివారాలలో తప్పకుండా పూజనైతే చేసుకోండి. గ్రహ దోషాలు ఉన్నవారు తప్పనిసరిగా ఈ విధంగా శ్రావణ శనివారాలు పూజనైతే చేసుకోవాలి. వ్రతంగా చేయాలనుకునేవారు వ్రతంగా చేసుకోవచ్చు. లేదు అంటే నిత్య పూజలో స్వామివారిని పూజించినట్లుగానే అష్టోత్తర శతనామావళి చదువుకుని పూజ అయితే చేసుకోవచ్చు. ఇలా విడిగా పీఠాన్ని ఏర్పాటు చేసుకుని పూజ చేయాలనేమీ లేదండి. మీ పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే చేసుకో. ప్రతి ఇంట్లోనూ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పటం కానీ విగ్రహం కానీ ఉండకుండా ఉండదు. అందుకని అక్కడే మీరు ఆ స్వామివారికి అష్టోత్తరం చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చు. మనలో చాలామంది శనివారాలు ఉపవాసం ఉంటారు, పూజ చేసుకుంటారు. కానీ ఈ శ్రావణ మాసంలో చేసే పూజ రెట్టింపు ఫలితాలను అయితే ఇస్తుందండి. అందుకని తప్పకుండా ఈ శ్రావణ మాసంలో స్వామివారికి పూజనైతే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ శ్రావణ మాసంలో 4 వారాలు అయితే వచ్చాయి కదండి శనివారాలు. 4 శనివారాలలో 1 వారమైనా చేయటానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీరు పూజ చేయలేము అనుకునేవారు స్వామివారి యొక్క నామజపం చేసిన అంతే ఫలితాన్ని ఇస్తుందండి. మరొక ముఖ్య విషయం, ఈ వ్రతము ఆచరించిన వారు స్వామివారి యొక్క వ్రత కథ చదువుకోవాలండి. అక్షంతలు చేత్తో పట్టుకుని వ్రత కథ చదువుకుని అక్షంతలు తలపై వేసుకోవాలి. తర్వాత అక్షంతలు, పుష్పాలు స్వామివారి పాదాల చెంత ఉంచి మీ కోరికని తెలుపుకొని స్వామివారిని నెరవేర్చమని వేడుకోండి. తప్పకుండా మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రోజుకి ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి
సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తెలియని వారు ఈ పూజలు తెలుసుకుని చేసుకుంటారు కదా, వారికి ఎంతో కొంత ఉపయోగపడుతుంది కదా. అందుకని తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే హైప్ ఆప్షన్ని కూడా మీరు సెలెక్ట్ చేయండి. మా వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. నా నెక్స్ట్ వీడియోలో ఈ వ్రతానికి సంబంధించినటువంటి వ్రత కథని పోస్ట్ చేస్తానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.